వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నా నేను మీ సాయిస్తరంగ శెట్టి. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. నంద్యాలలో మహిళ సెల్ఫీ వీడియో కలకలం. పంచాయతీ ఉద్యోగుల జీతాల పెంపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు. తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో కీచక ప్రొఫెసర్ అరెస్ట్. ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డికి నిరసన శాఖ. విజయవాడ లోటస్ కు చేరుకున్న వైఎస్ జగన్. మాజీ గ్రంథాలయ చైర్పర్సన్ జమల పూర్ణమ్మకు మాజీ సీఎం పరామర్శ. ఫ్లోరిడాలో విమాన ప్రమాదం. హైవేపై అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నంలో కార్నుడి. మంత్రులపై సీఎం చంద్రబాబు మరోసారి అసంతృప్తి. రేపు తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాలలో మహిళ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. న్యాయం చేయకుండా సిఐ బూతులు తిట్టడంతో మనస్తాపానికి గురై పెనాయిల్ తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన మహిళ ఓ కేసు విషయంలో న్యాయం చేయాలని 1 టౌన్ పోలీసులను ఆశ్రయించిన షమీం అనే వివాహిత మహిళ తన భర్త షాబీర్ ను కేసులోంచి బయటకు తీసుకొస్తా అని హుస్సేన్ అనే వ్యక్తి తమ వద్ద నుంచి 5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని మోసం చేశాడంటున్న వివాహిత షమీం పోలీసులు హుస్సేన్ అనే వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారని ఆరోపిస్తున్న మహిళ చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి సర్వజన ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. సిఏ సుధాకర్ రెడ్డి సార్ కి న్యాయం చేయాలని పోతే హ్యాండిక్యాప్ అని చూడకుండా బయట దొబ్బించినాడు. అది కూడా తిట్లు, చాలా తిట్లు ఇచ్చినాడు సార్. అసలు చెప్పలేని తిట్లన్నీ ఇచ్చినాడు. మా దగ్గర చిల్లరదానా అది ఇది అని చాలా తిట్లు ఇచ్చేసినారు సార్. మా భావాలు దెబ్బలు తిన్నాయి సార్. సిఎస్ఆర్ డబ్బులు హుస్సేన్ అనే వ్యక్తి 5 లక్షలు మా దగ్గర డబ్బులు తిన్నాడు సార్. ఆ డబ్బులు సార్ ఇప్పించామని మేము న్యాయం కోసం పోతే 1 టౌన్ సిఎస్ఆర్ మాకు న్యాయం చేయాలని చూడకుండా అతని వైపే, హుస్సేన్ అనే వ్యక్తి వైపే మాట్లాడుతూ మాకు తిట్లు ఇచ్చి ముందు ఈమెని బయట దొబ్బని పోలీసులతో బయట దొబ్బించినాడు సార్. మా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి సార్. 1 టౌన్ సిఎస్ఆర్ మాట్లాడినట్టు మాకి 1 టౌన్ సిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి సార్ కి చర్యలు తీసుకొని మాకు న్యాయం కల్పించాలని మీడియా వాళ్ళతో కోరుతున్నాను సార్. అని హుస్సేన్ అనే వ్యక్తికి కూడా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను సార్. పంచాయతీ ఉద్యోగుల జీతాల పెంపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంపద పెంచిన తర్వాత ఏదైనా చేయగలం, పని చేయకుండా అభివృద్ధి చేయకుండా సంపద ఎలా పెరుగుతుంది? రాజకీయ వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాను. మేము ఇన్ రిటర్న్ మేము ఏం కోరుకుంటాం మా ఇప్పుడు అలాగే మీరు కొంత జీతాలు కొంచెం సరిపోవట్లేదు ఇవన్నీ అంటే ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాత, సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగలం. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేశారు, కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే మనం పని చేయకుండా, ఏ అభివృద్ధి చూపించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది? అలాగే మీరు చెప్పినట్టు కొంత పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి, అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి. సో వీటన్నిటి మీద కూర్చొని చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగాయి. సో నా కోరిక, నా విజ్ఞాపన, నా విన్నపం, మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు అందించేలా చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు. ఎన్నికల సిబ్బంది సిరిసిల్ల నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ గారి వాహనాన్ని జిల్లాల గ్రామం దగ్గర గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీలకు కేటీఆర్ గారు పూర్తిగా సహకరించారు. తిరుపతి
సంస్కృత యూనివర్సిటీ కీచక ప్రొఫెసర్ అరెస్ట్. సంచలనం రేపిన తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డికి నిరసన సెగ. సీఎం డౌన్ డౌన్ అంటూ వెంటపడి తరిమిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. పోలీస్ బందోబస్తు మధ్య వెలుపిన రేవంత్. విజయవాడ లోటస్ కు చేరుకున్న వైఎస్ జగన్. మాజీ గ్రంథాలయ చైర్పర్సన్ జమల పూర్ణమ్మకు మాజీ సీఎం పరామర్శ. ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న పూర్ణమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగన్ రాకతో కిటకిటలాడిన లోటస్ రోడ్లు. భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు. ఫ్లోరిడాలో విమాన ప్రమాదం. ఫ్లోరిడా రాష్ట్రం బ్రేవార్డ్ కౌంటీలో ఇంజన్ సమస్యతో చిన్న విమానం 195 హైవేపై అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నంలో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో 57 ఏళ్ల మహిళకు స్వల్ప గాయాలు కాగా పైలట్, ప్రయాణికుడు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం తర్వాత హైవేను తాత్కాలికంగా మూసివేశారు. మంత్రులపై సీఎం చంద్రబాబు మరోసారి అసంతృప్తి. మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు లేదు. చాలా మందికి తమ శాఖలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. కేంద్ర నిధులు తేవడం, వినియోగంలో విఫలమయ్యారు. మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లడంలో నష్టం లేదు. ఇకనైనా మంత్రులు పనితీరు మార్చుకోవాలని మంత్రులు సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. Get more funds. Government of India kitty is a bigger kitty. మన దగ్గర రిసోర్స్ క్రంచ్ ఉంది. అలాంటప్పుడు వచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకోకుండా మీరుంటే అది కరెక్ట్ కాదు. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. కాబట్టి మీరు అవన్నీ కూడా నాకు ఇమ్మీడియట్గా మీరు ఇచ్చేసి మీరు ఫైనాన్స్ అండ్ ఢిల్లీ, ఏపీ భవన్ మీరు కూడా ఇద్దరు ఆల్ డిపార్ట్మెంట్ చెప్పి మినిస్టర్స్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆల్ సెక్రటరీస్ ఐఎమ్ టెలింగ్ యూ, వన్ డే మీరు ఢిల్లీ పోతే ఏం కాదు, మీరు కూర్చోండి, యూ డూ యువర్ హోంవర్క్. ఇట్లా అసిస్ట్ చేస్తారు ప్రవీణ్ గారు, వీళ్ళందరూ ఫైనాన్స్ కూడా హెల్ప్ చేస్తారు. కానీ మీరు మాత్రం దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇది నాది కాదు, మీరు డబ్బులు ఇస్తే నేను ఖర్చు పెడతా. దట్ ఈజ్ ఓన్లీ ఎ రియాక్టివ్. యూ మస్ట్ బి ప్రోయాక్టివ్. ప్రోయాక్టివ్ ఇస్ డిఫరెంట్, రియాక్టివ్ ఇస్ డిఫరెంట్. మినిస్టర్స్ కూడా చాలా మందికి అవగాహన లేక 1.5 year అయినా ఇంకా మీరు ముందుకు పోయే పరిస్థితులు లేరు. మీరు ఉండాలి, మీరు లీడర్షిప్ ఇవ్వాలి, మీ కింద నుండి సెక్రటరీస్ కూడా గైడ్ చేయాలి, వాళ్ళు కూడా ముందుకు తీసుకుపోవాలి. రేపు తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు. రాష్ట్ర వ్యాప్తంగా 243 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు. పోలింగ్ సామాగ్రితో ఎన్నికల విధులకు బయలుదేరిన సిబ్బంది.
భారత బౌలర్ల సమష్టి ప్రదర్శన ముందు సఫారీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. చూసారు కదా, ఇది ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొత్తనాయి.